చిన్న పలకరింపు మీ ప్రాణాలనే కాపాడవచ్చు. అతి శీతాల గిడ్డంగిలో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఆ రోజు పొద్దుపోయి చీకట్లు ముసిరేవేళ ఎవరికి వారు పని ముగించుకొని ఇళ్లకు వెళ్లే హడావిడిలో ఉన్నారు. అతను మాత్రం సమయం చూసుకోకుండా ఆ శీతాల యంత్రంలో వచ్చిన సాంకేతిక సమస్యను సరిచేస్తూ అందులోనే ఉండిపోయాడు. దినచర్యలో భాగంగా మిగిలిన సిబ్బంది డోర్ లాక్ చేసి లైట్స్ ఆఫ్ చేసి వెళ్లిపోయారు. గాలి చొరబడని ఆ శీతాల గిడ్డంగిలో తాను అనుకోకుండా బందీ అయ్యానని గ్రహించాడు. గంటలు గడుస్తున్నాయి. బయటపడే మార్గం లేక తనిక ఐస్ గడ్డల్లో సజీవ సమాధి కాబోతున్నాను అని అనుకుంటున్న సమయంలో ఎవరో డోర్ ఓపెన్ చేసిన అలికిడి. టార్చ్ లైట్ తో సెక్యూరిటీ గార్డ్ వచ్చి తన ప్రాణాలు రక్షించాడు. వాళ్ళు బయటకు వస్తున్నప్పుడు నేను లోపలే ఉన్నానని నీకెలా తెలుసు, నీకు సమాచారం ఎవరిచ్చారు అని అడిగాడు గార్డ్ని. అప్పుడు గార్డ్, ఎవరు చెప్పలేదు సార్, ఈ సంస్థలో 100 మందికి పైగా పనిచేస్తున్నారు. కానీ ప్రతిరోజు డ్యూటీకి వస్తూ ఉదయం హలో అని, సాయంత్రం ఇంటికి వెళుతూ బాయ్ అని పలకరించేది మీరొక్కరే సార్. ఈ రోజు ఉదయం హలో అని పలకరించిన మీరు సాయంత్రం బాయ్ అని చెప్పలేదు. అందుకే నాకు అనుమానం వచ్చి తనిఖీకి వచ్చాను అంతే సార్ అని చెప్పాడు. బాస్ ఇజం లేకుండా ప్రతిరోజు చిన్న పలకరింపు వల్ల తన ప్రాణాలు కాపాడబడ్డాయి. ఇటువంటి అద్భుతాలు మన జీవితంలోనూ తారసపడవచ్చు. నా సజెషన్ ఏంటంటే ప్రతిరోజు ఇద్దరిని నవ్వుతూ పలకరించండి. ఒక 3 నెలల తర్వాత ఆ మార్పుని మీరే గమనిస్తారు.